యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నన్నాదరించువాడా, యేసయ్యా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరయ్యా, నా తోడుగా నీవుండగా నిన్ను పోలిన వారెవ్వరు లేరయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. సంపూర్ణ బలముతో మనస్ఫూర్తిగా ప్రభుని మహిమపరుద్దాం. ఆయన మంచితనాన్ని బట్టి మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడిని కీర్తిద్దాం. అందరం కలిసి నిన్ను పోలిన వారెవ్వరు యేసయ్యా, నా తోడుగా నీవుండగా నిన్ను పోలిన వారెవ్వరు యేసయ్యా, నా తోడుగా నీవుండగా యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నన్నాదరించువాడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు యేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరణము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వరోషు ఏలెను. అహష్వరోషు పరిపాలన చేసిన రాజ్యములు 127 రాజ్యములు. ఆ 127 రాజ్యములలో భారతదేశం కూడా ఒకటి. ఆ అహష్వరోషు పరిపాలన చేస్తున్న కాలంలో ప్రధానమంత్రిగా ఎవరు పరిపాలన చేశారో తెలుసా? మొర్దెఖాయ్. భారతదేశాన్ని కూడా ఆనాడు ప్రధానమంత్రిగా పరిపాలన చేశాడండి. ఎవరో తెలుసా? ఒక సామాన్యుడు, ఒక బానిస, ఒక బలహీనుడు. కానీ ఆత్మీయత పట్ల, దేవుని పట్ల బహు రోషము కలిగి దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించాడు. దేవుడు ఏం చేశాడు? అతన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. ఈరోజు సహోదరుడు వింటున్నావా? నువ్వు ఒక్కడివి నమ్మకస్తునిగా దేవుని దృష్టిలో పడినట్లయితే ఆనాడు
ఆ యూదుణ్ణి దీవించిన దేవుడే నిన్ను దీవించడానికి సమర్థుడు. చివరిగా నా ప్రశ్న, మన మధ్య ఎవరైనా ఉన్నారా నమ్మకంగా జీవించేవాళ్ళు, యథార్థంగా జీవించేవాళ్ళు, లేదా యథార్థంగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి ఆశించేవాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే ప్రార్థన చేస్తారా? ప్రభువా, నీ దృష్టిలో నేను నమ్మకస్తునిగా యథార్థవంతునిగా జీవించాలని ఆశపడుతున్నానయ్యా. ఇర్మియా గ్రంథం మళ్ళీ మొదల కాదు, ముగింపు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చదివించి ముగించేస్తాను. నేను అందించిన సందేశానికి ముగింపు వాక్యం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయండి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు యత్నించుచున్న, నమ్మకస్తుడని లేదు ఇక్కడ, ఏముంది? నమ్మకముగా ఉండుటకు ప్రయత్నం చేస్తున్న ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను పట్టణాన్నే క్షమించేస్తా. ఎంత అద్భుతమైన మాట అండి. యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి చూడండి, ఎవడైనా ఒక్కడో నమ్మకంగా యత్నించుచున్నట్లయితే ఆ ఒక్కడి వల్ల యెరూషలేము పట్టణాన్నే నేను క్షమించేస్తా, రక్షించేస్తా. ఆ ఒక్కడివి నువ్వైతే ఎంత బాగుంటుంది. ప్రభు, ఆ ఒక్కడిగా నేను ఉండాలి ఆశపడుతున్నా.